కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందా అంటే ఎస్ అవును అంటున్నారు చాలా మంది ప్రజలు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, పోలీస్ స్టేషన్లలో కూడా ఈవెన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పని జరగలేదు. పని జరగకపోతే పోని సాధారణ ప్రజలకు కూడా న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్లో అనేది చాలామంది ప్రజల్లో వినిపిస్తుంది. అదే విషయమే నేను ఈరోజు మీడియా ముందు చెప్తున్నా. ఈరోజు ఏవిఎన్ పేపర్లో పోలీసుల నిర్లక్ష్యం, విద్యార్థిని ఆత్మహత్య యత్నం. ఎస్, ఇలాంటి సంఘటనలు పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో జరిగాయి. కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం. నేను పోలీస్ స్టేషన్ల ముందర చూస్తుంటే సాధారణ ప్రజలు రోజుల తరబడి పోలీస్ స్టేషన్లకు తిరుగుతూ వారి పని, వారి సమయం, వారి ఆరోగ్యం అన్నీ పణంగా పెట్టి పోలీస్ స్టేషన్ల ముందర పడిగాపులు కాస్తున్నారు. వారిని పట్టించుకునే నాతుడే లేరు. కొంతమంది పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు ఎప్పటి పనులు అప్పుడు చేస్తూ సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి న్యాయం జరిగేటట్లు చూస్తున్నారు కొంతమంది పోలీసులు. కానీ ఎక్కువ శాతం మంది పోలీసులు మాత్రం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొన్ననే ఒక యాడికి మండలం ఎక్కడో ఒక సిఐ గారిని కూడా విఆర్కి పంపించారు మన ఎస్పీ గారు. అది మరవక ముందే అసలు పోలీసులు సమయానికి స్పందించింటే ఈరోజు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుండేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి పోలీసులు దీనికి ఇప్పటికైనా కూడా పై అధికారులు నిజంగా పోలీస్ స్టేషన్లకు సాధారణ ప్రజలు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులారా ఒకసారి ఆలోచించుకోండి. పోలీస్ స్టేషన్లలో కావచ్చు, రెవెన్యూ సిబ్బంది అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కావచ్చు, ఆ కింది స్థాయి అధికారులు కావచ్చు, సచివాలయంలో కావచ్చు, సాధారణ ప్రజలకు పనులు జరగట్లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మీరు మేలుకోవాలి. ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వ గడువు ఉంది. ఆ లోపల ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. దీనిపైన మరి ఏం చేస్తారనేది అది మీ ఇష్టం. కానీ ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇది మన చెన్నై కొత్తపల్లి మండలంలో జరిగిండేది ఒకసారి వింటే వేధించడమే కాక అందరూ చూస్తుండగానే దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మండలంలోని ఓ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని, అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన విద్యార్థి ధర్మవరంలో వేర్వేరు కాలేజీల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీకి వెళ్ళి వచ్చే క్రమంలో 2 రోజుల కిందట బస్సులో ఆ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి. మరుసటి రోజు కూడా వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. దీంతో బస్సులో అతడి చేష్టలను విద్యార్థి సెల్ ఫోన్లో రికార్డు చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన విద్యార్థి దుర్భాషలాడుతూ విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు బస్సులోనే. అంటే మిగతా వాళ్ళు సభ్య సమాజంలో పక్కనున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏం చేస్తుంటారండి? కనీసం మానవత్వం ఉండదా అని? అరే ఏం జరుగుతోంది, మంచి చెడు అలాంటివి కనీసం ఏం జరిగితే నాకేంటి అనుకునే మనుషులు ఎక్కువైపోయినారు. నిజంగా కళ్ళ ముందర ఏదైనా సంఘటన జరిగినా సెల్ ఫోన్లో రికార్డు చేస్తారు తప్ప అరే రక్షిద్దాం వీళ్ళని, వీరికి ఏదైనా కొంచెం హెల్ప్ చేద్దాం, లేకపోతే ఇద్దరి మధ్య ఏం జరిగిందో కనుక్కుందాం, ఏది న్యాయం ఏది అన్యాయం. అరే మన చెల్లెలకో మన అక్కలకో ఎవరికైనా ఈ విధంగా జరిగితే ఎందుకు హ్యూమానిటీకి మంట కలిసిపోతుంది. మొన్న బస్సు సంఘటన జరిగినప్పుడు చూడ కనీసం అంతమంది సెల్ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. అద్దాలు పగలగొట్టి కనీసం ఒక్కరిని ఇద్దరిని రక్షించినా కూడా వాళ్ళ లైఫ్, వారి జీవితం ఎంత హ్యాపీగా గడిచేది. వారు కూడా జీవితాంతం అరే నాకు ఫలానా వ్యక్తి రక్షించాడు, నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం ఆయనే అని చెప్పుకుంటారు కదా. అలాంటి హ్యూమానిటీ లేకుండా పోయింది మనుషుల్లో. బస్సుల్లో కొట్లాడుతానే కూడా పక్కన విద్యార్థులు కూడా చూసుకుంటున్నారంటే ఏం చేయాలి మరి? సరే ధర్మవరంలో బస్సు దిగి కాలేజీకి వెళ్తున్న సందర్భంలో
మరోసారి దాడి చేసిన అంటే వాడు చూడండి, మళ్ళీ కాలేజీకి పోతుంటే ఆ అమ్మాయి మళ్ళీ వెనకల నుంచి మేము మళ్ళీ దాడి చేస్తే, దీంతో ఆ విద్యార్థిని పట్టణంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన సంఘటన తెలిపింది. చెన్నై కొత్తపల్లి పరిధిలో జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపించారు. ఈ విషయానికి వస్తున్నా నేను. 0 ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ మొత్తుకొని చెప్పినా కనీసం ఎక్కడ జరిగింది అన్నప్పుడు అమ్మాయితో ఒక స్టేట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు రెఫర్ చేసి కనీసం అయ్యా ఇలా జరిగింది మీ లిమిట్స్లో అని చెప్పి చెప్పాల్సి, ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పి ఏం కాదులేమ్మా మేమున్నాము అని చెప్పే ధైర్యం ఒక ఇచ్చింటే, ఆ ధైర్యం పోలీసులు కల్పించింటే ఈరోజు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందా? మరి ఎవరిది దీనికి బాధ్యత? ఆ పోలీసుల పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని అడుగుతున్నా నేను. పోలీస్ స్టేషన్ కంటే ఎక్కడ జరిగితే ఏంటి విషయం కనుక్కోవాలా. హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించారా? ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడుంది? మళ్ళీ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. సరే అక్కడ పోయి ఫిర్యాదు చేయాలని చెప్తే దీంతో మరి ఆ అమ్మాయి ఏం చేసింది, తల్లిదండ్రులతో కలిసి బుధవారం చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. చెన్నై కొత్తపల్లికి కూడా పోయింది పాపం అమ్మాయి. నిజంగా ఆ అమ్మాయి హ్యాట్సప్ అమ్మ నీకు. కనీసం అక్కడి వరకన్నా పోయినావు. కొంతమంది పోలీస్ స్టేషన్కి పోయినా మాకు న్యాయం జరగదులే, మా కర్మ ఇంతే, మేము పేదవాళ్ళుగా పుట్టడం మా తప్పు, మేము ఈ విధంగా ఉండడమే మాకు దేవుడిచ్చిన కర్మేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికంటే ఈ అమ్మాయి చేసింది చాలా మంచి పని చేశారు. కనీసం అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఫిర్యాదు చేశారు. సరే ఏం చేస్తారు, అప్పుడు ఆ విద్యార్థిని పిలిపించి దండిస్తామని పోలీసులు ఒకంత తేలికగా చెప్పినట్లు సమాచారం. తమ ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మనస్తాపం చెందిన విద్యార్థిని ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడండి, లిఖితపూర్వకంగా పోలీసు ఇస్తా సర్లేమ్మా మామూలే ఇలాంటివన్నీ, మళ్ళా చేస్తే మళ్ళా వాడు వస్తే ఏం చేస్తా. పోలీసు వాళ్ళు కూడా కొంతమంది కేసు పెట్టడానికి పోతే అవునయ్యా ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తేవి మేమేమో అని పిలిపించి దండిస్తాము లేదా 4 దెబ్బలు వేస్తాము, మళ్ళా వాడు నిన్నేమన్నా చేస్తే అని పోలీసు వాళ్ళే క్వశ్చన్ మార్క్ పెడతారు. అంటే వాళ్ళే భయం చెప్తారు. ఇంకా ఈ విధంగా మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తే మీరే అంటుకున్నారు పీకనేక ఉండేది. నా ముందరే చెప్తున్నారు. నేను పోలీస్ స్టేషన్లో చెప్పకూడదు కానీ ఒక ఆయన వచ్చి సార్ నన్ను రోజు మందు తాగి సతాయిస్తున్నారు సార్, పక్కోడు రోజు తిడుతున్నారు సార్, గలీజ్ మాట తిడుతున్నారంటే తాగినోడిని ఏం చేసేదమ్మా మేము? తాగినోడిని ఏమి చేయలేవు, తాగనోడిని ఏమి చేయలేవు. ఏం చేస్తామని మీరు ఉండేదానికి ఏంటుకుండేది? మీరు నిజంగా ఏదో రికమెండేషన్ అన్న ఉండాలా లేదా డబ్బులన్నీ ఉండాలా. ఈ 2 ఉంటే పోలీస్ స్టేషన్లో పని జరుగుతుంది. మామూలు సాధారణ ప్రజలు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కూటమి ప్రభుత్వం నాయకులారా ఒకసారి ఆలోచించుకోండి. మీ పరిధిలో పోలీస్ స్టేషన్లో పనితీరు ఏ విధంగా ఉందో మీరు కనుక ఒకసారి సమీక్షించుకోకపోతే ఖచ్చితంగా మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది అని చెప్పక తప్పదు. సరే, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారంట. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మవరం చెన్నై కొత్తపల్లి పోలీసుల నిర్లక్ష్యంతోనే ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ఎత్తించినట్లు స్థానికులు బంధువులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి ఎవరిని ఏం చేయాలా? ఎవరిది తప్పు? ఫస్టే ఎక్కడి నుంచి ఇది బస్సులో స్టార్ట్ అయినప్పుడు బస్సులో ఉన్న తోటి విద్యార్థులు అడ్డుకొని సర్ది చెప్పిండాలి. అక్కడికే మానవత్వం చచ్చిపోయింది. ఆ తర్వాత అమ్మాయి మళ్ళీ దిగి బజార్లో వెళ్తుంటే వెనకల నుంచి వెళ్ళి కొట్టినప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేశారో తెలియదు. సరే, అక్కడి నుంచి ధర్మవరం పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయి ధైర్యంగా ఒంటరిగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మా పరిధిలోకి రాదు, ఎక్కడ జరిగిందో అక్కడ పో అని చెప్పిన ఈ పోలీసులు ప్రబుద్ధులు వారిని ఏమనాలి? సరే, అక్కడి నుంచి మళ్ళీ తల్లిదండ్రులు వెంట పెట్టుకొని చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి పోతే విచారిస్తాం పోమ్మా, చెప్తాంలే, పిలిపిస్తాంలే అంటే ఆ అమ్మాయికి గాయమైన అమ్మాయికి తెలుసు ఆ బాధ ఏంటో. ఒక మనిషి చావాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ అమ్మాయి బాధ ఏ విధంగా ఉండాలి? అంటే ఒక ఆడపిల్లగా పుట్టడమే నేరమా? అంటే వాడు ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేయడం, వాడు చేత్తో ఇట్లా అమ్మాయి స్ట్రక్చర్ మీద ఇలా దొబ్బుతాడంట వాడు బస్సు ఎక్కినప్పుడు. నాకున్న సమాచారం అదే పనిగా జనాల్లో పోయి చెయ్యి ఎక్కడ అంటే అక్కడ తగిలిస్తే ఎవరు ఊరుకుంటారండి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి? పోలీసులు పిలిచి మరీ ఏదన్నా అంటే 3rd డిగ్రీ ఎవరిని పడితే వాళ్ళు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని మాత్రం చెయ్యరు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరు సమాధానం చెప్తారు?
నిజంగా ఒకసారి ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. కనీసం మానవత్వంతో అనన్నా మన జీవితానికి అర్థం పరమార్థం పోలీస్ డ్రెస్ వేసుకున్న దానికి కనీసం కొంచెమైనా ఇలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పే న్యాయం చేయకుండా మానలేండి, కనీసం వాళ్ళలో కొంచెం ధైర్యం నింపండి. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం నింపితే మేము ఉన్నామమ్మా, మీకేం కాదు, వాడు ఎవడో ఆ నెంబర్ అని చెప్పి ఎమ్మడే ఫోన్ చేయొచ్చు కదా. లిమిట్స్ రాకపోతే ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా మీరు రాజకీయ నాయకులు చెప్తే బెదిరిస్తారే ఫోన్లు చేసి వాళ్ళని వీళ్ళని. రాజకీయ నాయకులు చెప్తే 1 గంట ఫోన్ చేయ రా స్టేషన్కో, నువ్వు ఫస్ట్ వచ్చాయి లేదంటే కానిస్టేబుల్ పంపించి ఇంటి దగ్గరకు ఈడ్చుకొని వస్తారే. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అంత తాత్సారం ఎందుకు మీకు? ఖచ్చితంగా దీనిపైన ఎస్పీ గారు యాక్షన్ తీసుకోవాలి మరి.